అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు గోనుకుంట్ల సురేష్ బాబు గారు. గురువుగారితో మాట్లాడి 2026 సంవత్సరంలో 12 రాసుల వారి రాశి ఫలాలు అంటే ఎవరెవరికి ఎలా ఉండబోతుంది, అసలు ఏ రంగంలో ఉన్న వారికి బాగా కలిసొస్తుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటి పరిహారాలు ఏంటో కూడా గురువుగారితో మాట్లాడి వివరంగా తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి దాక్షాయణి గారు. గురుగారు 2026 సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? సో మనం కర్కాటక రాశి గురించి చెప్పుకుంటామండి. ఈ రాశికి అధిపతి చంద్రుడు, శ్రీరామచంద్రమూర్తి పుట్టిన రాశి ఇది అంటారు. నేను చదువుకునేటప్పుడు ఆయన జాతకం కూడాను చదువుకుంటూ ఉంటాం అనమాట. అందరి జాతకాలు చదువుతాం అనమాట. అందులో ఉంటాయి, మాకు ఎడ్యుకేషన్ పర్పస్గా చెప్తూ ఉంటారు. ఇది వచ్చేటప్పటికి పునర్వసు 4వ పాదం కర్కాటక రాశి, శ్రీరామచంద్రమూర్తి పుట్టిన నక్షత్రము రాశి. సో ఈ రాశి వాళ్ళకి ఓవరాల్గా సమరీ చెప్పుకుంటే ఒక తటస్థంగా ఒక న్యూట్రల్గా వెళ్ళిపోయేది. ఏదైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళు మేనేజ్ చేసుకునే ఒక కెపాసిటీతో ఉంటారు. పెద్దగా ఇబ్బందులు ఏమి ఉండవు. ఒక సాదాసీదాగా వెళ్ళిపోయే ఒక రాశి ఈ 2026 సంవత్సరంలో. జనరల్గా ఈ 2026లో ఈ సంవత్సరం మనకి ఎలా ఉంటుందంటేనండి, ఒక నాయకత్వ లక్షణాలు ప్రతి ఒక్కరికి మైండ్లోకి వచ్చేస్తాయి. అంటే వాళ్ళు ఉన్నతంగా ఎదగాలి, ఒక అధికారం కావాలి, ఒక పదవి కావాలి, ఇక ఉన్న అంత సాటిస్ఫాక్షన్ లేదు, బెటర్గా వెళ్ళాలన్న ఆలోచన ఎక్కువగా ప్రతి ఒక్కరితో ఉండటంతో పాటు ఈ టైంలో వీళ్ళకి రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ ఇంట్యూషన్ ఉండటంతో తద్వారా వీళ్ళు కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేయటం, కొత్తగా ఉద్యోగాలు చేరటము, కొత్తగా ఆపర్చునిటీస్ గురించి చూసుకోవటము, క్రియేటివ్గా ఇంకా ఏదైనా చేసి ముందుకు వెళ్ళిపోదామన్న ఆలోచన ఈ రాశి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. జనరల్గా 2026లోనే అందరికీ ఇలాంటి ఫీలింగే ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఉంటుందండి. ఈ రాశి వాళ్ళకి ఈ టైంలో ఎలా ఉందో మనం డీటెయిల్డ్ కనుక చూసుకుంటే గ్రహస్థితిని బట్టి మనకు ఐడియా వస్తుంది. ఫస్ట్ వీళ్ళకి పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు అంతా కర్కాటక రాశిలో ఉంటారు. పేరు బలం బట్టి కనుక చూసుకుంటే వీళ్ళకి హీ, హూ, హే, హో, డా, డీ, డూ, డే, డో అన్న లెటర్స్ అంతా కూడా వీళ్ళకి ఉంటుందండి. ఇందులో వీళ్ళకి చూసుకుంటే మనకి 4 గ్రహాలు మనం పరిగణలోకి తీసుకుంటాం రాశి ఫలాలు ఒక హోల్ ఇయర్కి చెప్పేటప్పుడు. అవి ఏంటంటే రాహు, కేతువులు, శని, గురువుకి సంబంధించిన మనం చూసుకుంటూ ఉంటాం. అయితే వీటిలో మారే గ్రహం ఏంటంటే ఒక గురువు మాత్రమే జూన్ 2న మారుతూ ఉన్నారు. మిగతా గ్రహాలు వచ్చేటప్పటికి మారటం లేదు. అదే అంతకుముందు ఉన్న పొజిషన్లోనే ఉన్నాయని చెప్పుకోవాలి. అంటే ఏదైనా కనుక చేంజెస్ వస్తే వీళ్ళకి జూన్ 2 నుంచి బాగా చేంజ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లఘు గోచారం, సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ కనుక చూసుకుంటే 9వ ఇంట్లో శని ఉండటం ఏమవుతుందంటే ధర్మ ప్రాణ నాశం అని చెప్తుంటారు. అంటే ఈ టైంలో కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గురువు 12వ స్థానంలో ఉండటం వల్ల కొంచెం దుఃఖం కలిగే అవకాశం అప్పుడప్పుడు ఉంటుంది. ఫస్ట్ హౌస్లోకి రావడంతో అనుకోని విధంగా ఇబ్బందులు పడాల్సిన అవసరం ఫస్ట్ వచ్చిన జూన్ తర్వాత గమనించాలి. నెక్స్ట్ 2వ ఇంట్లో కేతు ఉండటంతో ధనానికి స్ట్రైట్ ఫార్వర్డ్గా రాదు, కట్టింగులతో ధనం వస్తుంది. వీళ్ళకి 1 లక్ష ఇవ్వాల్సిన వాళ్ళు వీళ్ళకి ముందు ఒక 50,000, ఆ తర్వాత ఒక 50,000, లేదంటే ముందు ఒక 20, తర్వాత ఒక 20 కట్టింగులు ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత రాహు ఉండటంతో కొంచెం వీళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్గా హార్డ్ వర్క్ చేయటం, అనుకోకుండా బాడీకి సంబంధించిన పెయిన్స్ అన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మనకి సూక్ష్మంగా హోల్ ఇయర్ ఎలా ఉండబోతుందో మనకు చెప్పొచ్చు. ఇంకొకటి ఏం చెప్తారంటే మనకి పురాతనమైన తమిళ్, సాంస్క్రిట్ స్క్రిప్చర్స్లో వేదాలకు సంబంధించిన వాటిలో ఏమి చెప్తారంటే కొన్ని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో జన్మరాశిలోకి ఎప్పుడైతే గురువు వచ్చాడో ఆ టైంలో శ్రీరామచంద్రమూర్తి అయోధ్య నుంచి అడవులకు వెళ్ళారని మనకు చెప్తూ ఉంటారండి. అంటే ఈ రాశి వాళ్ళు జూన్ తర్వాత అలాంటి సిచ్యువేషన్స్ వీళ్ళ లైఫ్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నాట్ ఎగ్జాక్ట్లీ ఫారెస్ట్కి వెళ్తారని కానివ్వండి. నాకు ఒక క్లయింట్ ఈ టైంలో చక్కగా ఆయన అప్పటిదాకా ఒక జాబ్ చేసుకుంటా ఉన్న మనిషి ఎందుకు ఆయనకి యూఎస్ వెళ్ళిపోవాలని ఆలోచన వచ్చింది. చదువుకొని మళ్ళీ వెళ్ళిపోయేసి ఇక్కడ నుంచి జాబ్ అంతా వదులుకొని ఎంఎస్ వెళ్ళిపోయేసి అక్కడ ఎంఎస్ చేసి ఇంటికి దూరంగా ఉన్నారు కదా, దూరంగా వెళ్ళిపోయి తర్వాత అక్కడ మళ్ళీ కొంతకాలం జాబులకి ఇబ్బంది పడిపోయేసి మొత్తానికి అడుగు చేసి ఇబ్బందులు పడతా ఇంటి నుంచి దూరంగా వెళ్ళి 4 సంవత్సరాలు ఉన్నారు. ఈ రాశి వాళ్ళకి జూన్ తర్వాత 1 year ఇలాంటి ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జన్మరాశిలో గురువు ఉండటం వల్ల మనకి ఇండిపెండెంట్గా ఒక్కొక్క గ్రహం చూసుకుంటూ ఉంటుంటే శని వీళ్ళకి అష్టమంలో ఉన్నారండి. అష్టమ శని నుంచి వీళ్ళకి రిలీఫ్ వచ్చేసి శని 9వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఖచ్చిత్ సుఖం ఖచ్చిత్ దుఃఖం అని చెప్తారు. అంటే కొన్నిసార్లు సంతోషంగా ఉంటారు, కొన్ని చోట్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంటే
ఒక తటస్థంగా ఇబ్బందులు కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉండుతూ ఒక నార్మల్గా వెళ్ళిపోతూ ఉంది మనం చెప్పుకోవచ్చు. ఈ టైంలో ఎలా ఉండుండొచ్చు, రోగం అని చెప్పొచ్చు. తర్వాత మహా దుఃఖం, ఏదో ఒక దానికి సంబంధించి ఏదో ఒక దుఃఖపడుతూ ఉన్నట్లుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత స్వధారా సుత క్లేశ, భార్యాభర్తలతోటి మధ్య గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పుత్రులతో కూడా గొడవ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే ఈ టైంలో ఒక్కొక్కప్పుడు ధనలాభం, ఒక్కొక్కప్పుడు సుఖం, ఒక్కొక్కప్పుడు భార్య గురించి గొడవ, ఒక్కొక్కప్పుడు కుమారుల గురించి గొడవ, అంటే అప్స్ అండ్ డౌన్స్తో ఉంటూ ఉంటుంది. బట్ ఏదున్నా కానీ వీళ్ళు మేనేజ్ చేసుకునే కెపాసిటీతో ఉంటారు, పెద్దగా ఇబ్బంది పెట్టేది కాదు. కానీ చిన్న చిన్న సమస్యలు అయితే ఉంటూనే ఉంటాయి, బట్ అవి కూడా వీళ్ళు మేనేజ్ చేసుకోగలుగుతారు. సో అందుకని కర్కాటక రాశి వాళ్ళకు ఒక సామాన్యంగా తటాస్థంగా ఉండే సంవత్సరం అని మనం చెప్పుకోవాలి. ఇబ్బంది పెట్టే అంత టైం అయితే ఉండదు వీళ్ళకి. నెక్స్ట్ వీళ్ళకి ప్రాబ్లం 12వ ఇంట్లో గురువు ఉండటం వల్ల ఏమవుతుందంటే శుభమూల వ్యయ చైవ ప్రాణపాణి విక్రయ దోషణం స్థాన భ్రష్టం చ దారిద్ర్యం. ఓకే, ద్వాదశకే గురువు అని చెప్తారంటే ఈ రాశి వాళ్ళు ఈ టైంలో శుభం కార్యక్రమాలు చేయటం వల్ల విశేషంగా ధనం ఖర్చు అవుతుందంట. శుభమూల వ్యయకృత్ అని చెప్తారు. అంటే ఏంటి శుభ కార్యక్రమాలు? పెళ్లి జరగటం, ఇల్లు కట్టుకోవటం, ఈఎంఐలు చేసి ఫ్లాట్లు కొనుక్కోవటము, సంథింగ్ అనేది పెద్దది ఒక శుభ కార్యక్రమాలకి విశేషంగా ధనం ఖర్చు పెడతారు. తద్వారా అప్పులు చేస్తారు. ఓకే, అప్పులు చేయటం వల్ల అక్కడ నుంచి మళ్ళీ ఫైనాన్స్కి ఇబ్బంది పడిపోతూ ఉంటారు. సో దాన్ని దారిద్ర్యం అంటారు. అంటే ఈ టైంలో ఏమవుతుందంటేనండి కొత్తగా వీళ్ళకి సంబంధించిన బాగా సపోర్ట్ ఇచ్చే కొన్ని వస్తువులన్నీ అమ్మేస్తూ ఉంటారు. ఎందుకంటే అప్పులు అయినాయి కాబట్టి, పెద్ద కార్యక్రమం ఒకటి చేశారు కాబట్టి ఆ అప్పులు తెచ్చడానికి వాళ్ళకి బాగా యూజ్ అయ్యే ఒక వెహికల్ కానివ్వండి, ఇంకొక స్థలం కానివ్వండి, ఒకటి ఫ్లాట్ కానివ్వండి అమ్మేసి తద్వారా ఇంట్లో వాళ్ళ ద్వారా ఏమంటారు దూషింపబడతారు, ఇంట్లో వాళ్ళతో గొడవలు పడతారు అని మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నారు. గురుగారు, ఇప్పుడు ఇంట్లో పెళ్లి కానీ ఒక మంచి ఇది జరిగితే శుభం కిందకి కన్సిడర్ చేస్తారు కదా, మరి అలాంటప్పుడు వీటి కోసం బయట అప్పులు చేసి మళ్ళీ అమ్ముకోవాల్సి వచ్చి మరి దీన్ని అసలు శుభం కిందకి కన్సిడర్ చేయాలా, బ్యాడ్ జరుగుతున్నట్టు కన్సిడర్ చేయాలా? అంటే మనకి పర్సంటేజ్ చూసుకోవాలి. రిస్క్ అండ్ బెనిఫిట్ రేషియో అని మనకి మేనేజ్మెంట్లో చదువుతారు అనమాట. ఇది మంచి ఎక్కువ జరుగుతుందా, చెడు ఎక్కువ జరుగుతుంటుందా? ఇప్పుడు శుభ కార్యక్రమం జరగాలి అంటే ధనం ఖర్చు పెట్టాల్సిందే కదా. ధనం రావాలంటే ఒకసారి మన క్వాలిఫికేషన్కి మన తాహత అంటారు కదా, తాహతకి మించి ఎక్కువ కావాల్సి వచ్చినప్పుడు ఆ పెద్ద కార్యక్రమం అవ్వాలంటే చిన్నది తీసుకొని పెట్టుకోవటమే. అప్పటిదాకా గోల్డ్ ఉంటుంది, గోల్డ్ బ్యాంక్లో పెట్టుకుంటారు. అప్పటిదాకా 2 సైట్లు ఉంటాయి, ఒక సైట్ అమ్మేసుకుంటూ ఉంటారు. అప్పటిదాకా ఏదో కావాలి కాబట్టి ఇది పెద్ద కార్యక్రమం జరగాలి కాబట్టి ఇది చేస్తూ ఉంటారు. జనరల్గా మనకి సేవింగ్ ఎందుకు అవసరం అంటే ఇదే కదా. ఈ టైంలో సేవింగ్స్ అంతా పోతుంది, ఇబ్బంది పడుతూ ఉంటారు అని దీని యొక్క మీనింగ్ మనం తెలుసుకోవాలి. అంటే ఉద్దేశం, వాట్ ఈస్ ద పర్పస్. ఇప్పుడు మనం ఖర్చు పెట్టిన ప్రతిదీ వేస్ట్ అనుకోకూడదు, దాని పర్పస్ మనం చూసుకోవాలి. ఇక్కడ మనకు కెరీర్ ఇస్తున్నాము, ఇక్కడ మనకి లైఫ్ ఇస్తున్నాం. పెళ్ళి అంటే కొత్త లైఫ్ వెళ్తూ ఉంటుంది, ఇంటెన్షన్ ఇస్ వెరీ గుడ్ అన్నట్టు మనం చెప్పుకోవాలన్నమాట. జూన్ తర్వాత గురువు వీళ్ళకి జన్మ రాశిలోకి వస్తూ ఉన్నారు. ఇందాక మనం చెప్పుకున్నట్లు శ్రీరామచంద్రమూర్తి అయోధ్యని వదిలి అడవికి వెళ్తున్నట్లుగా వీళ్ళకి ఎలా ఉంటుందంటే రాజకోపో యశోహాని, ఉద్యోగస్య విరోధకం, బుద్ధి భ్రంశో భాగ్యహాని, తృతీయ స్థానికే. మనకేమంటారంటే తనురాశే గురువు అంటారన్నమాట. అంటే జన్మరాశిలో కనుక గురువు రావడంతో కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏ ప్రకారంగా అంటే బాస్ నుంచి కోపం రావచ్చు, రాజకీయ నాయకుల నుంచి ఒత్తిడి రావచ్చు, లేదా గవర్నమెంట్ అఫీషియల్ నుంచి ఒత్తిడి రావచ్చు. వీళ్ళంతా రిప్రజెంట్స్ రాజకోపం అని చెప్తూ ఉంటారు. తర్వాత యశోహాని అంటే కీర్తి ప్రతిష్టలు. అప్పటిదాకా మంచి వ్యక్తిరా బాబు అనుకున్న వాళ్ళు, అబ్బాయి నేను ఇలా పనులు చేస్తున్నాడు, అదేంటి ఇదేంటి అని చెప్పేసి క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఉద్యోగస్య విరోధకం, జాబులో స్మూత్గా వెళ్లకుండా కొంచెం ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బుద్ధి భ్రంశో, ఈ టైంలో వీళ్ళకి టూ మచ్ ఓవర్ అంబిషన్స్ ఉంటాయండి. ఈ టైంలో అది చేస్తాం ఇది చేస్తామని ఆకాశంలో తెలిపోతూ ఉంటారు, బట్ రియల్ లైఫ్లో చేయలేరు. దాంతో వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, విపరీతంగా టెన్షన్ పడిపోతూ ఉంటారు. సో ఈరోజు నువ్వు 100 చేసేస్తాను కమిట్మెంట్ ఇచ్చి రేపు 100 చేయకుండా ఎక్కడో ఉండిపోతే ఏమవుతుంది? ఒకటి ప్లానింగ్ రాంగ్, రెండా ఏమవుతుందంటే మీరు ఓవర్ అంబిషన్గా చేశారు. ఆ అంబిషన్స్ ఎప్పుడైతే ఫుల్ఫిల్ అవ్వలేదో డిప్రెషన్కి వెళ్ళిపోతారు. ఇలా ఉద్యోగంలో జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. సో ఇది నెక్స్ట్ వచ్చేటప్పటికి రాహు వీళ్ళకి 8th హౌస్లో ఉన్నారండి. అగైన్ రాహు 8th హౌస్లో ఉండటం అంత మంచిది కాదు. ఇక్కడ కూడా దేహపీడ, మనక్లేశ, చతుష్పాద మృగ భయం, రాజకోపం, ప్రయాణం చ అష్టమ స్థానగో ఫణి అంటారు. శారీరకంగా హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి. మనక్లేశ, మనసులో ఎప్పుడు ఏదో ఒక దుఃఖపడుతూ ఉంటారంట. చతుష్పాద మృగ భయం అంటారు. అంటే ఈ టైంలో వీళ్ళకి
మనకేమని చెప్తారంటే 4 కాళ్ళ జంతువులు అంటారు కదండీ! ఏనుగులు, ఎలుపండ్లు, కుక్కలు ఇలాంటి వాటి వల్ల ఈళ్ళ వాళ్ళకి ఇబ్బందులు వచ్చి పడుతుంటాయి అని చెప్తూ ఉంటారు. లేదంటే ఈ కాలమాన ప్రాణం ప్రకారం 4 వీలర్స్ ఎళ్ళేవాళ్ళు కొంచెం వాటి ద్వారా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాజకోపం అగైన్ ఇక్కడ కూడాను బాస్ నుంచి లేదంటే గవర్నమెంట్ అఫీషియల్ నుంచి కొంచెం కోపం పడే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. ప్రయాణం గనక ఏమైనా చేస్తే అందులో సరైన రిజల్ట్ రాదు అని చెప్తారు. అంటే ఒక రకంగా సింపుల్ వర్డ్స్‌లన్నీ మనం ఇప్పటిదాకా చూసుకున్నాం కాబట్టండి, వీళ్ళకి పై బాస్ నుంచి కొంచెం ఒత్తిడి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్థానం మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాబ్ మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనానికి సంబంధించి కట్టింగులతో వీళ్ళకి ధనం వస్తుంది. అలానే వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మేనేజబుల్ చేసుకునే కండిషన్‌లో ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఒకటి కంట్రోలబుల్, అన్‌కంట్రోలబుల్, సాల్వబుల్, అన్‌సాల్వబుల్. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి? ప్రాబ్లమ్ ఉంటే వీళ్ళు సాల్వ్ చేసుకోగలుగుతారు. అది ఈ రాశి వాళ్ళకి యొక్క విశిష్టత అని మనం చెప్పుకోవాలి. సో ఛాలెంజెస్ ఉంటాయి. బట్ అవన్నీ వీళ్ళు చక్కగా మేనేజ్ చేసుకొని ముందుకెళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు. మన చేతుల్లోనే పరిష్కారం కూడా ఉంటది. మేనేజ్ చేసుకోగలుగుతాం. గురుగారు నక్షత్రాల పరంగా? నక్షత్రం ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. సారీ ఈ రాశి వాళ్ళకి పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు ఉంటాయి. పునర్వసు నక్షత్రం అనగానే శ్రీరామచంద్రమూర్తి పుట్టిన నక్షత్రం. వీళ్ళకి రాజ్యం, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. పరవాసము, ఇక్కడ ఉన్న వాళ్ళు ట్రాన్స్ఫర్ అవ్వటం, ఫారిన్ వెళ్ళటం, ఫారిన్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లైవ్ ఎగ్జాంపుల్ మా క్లయింట్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ బ్యాక్ నా దగ్గర జాతకం చూసుకున్నప్పుడు ఇలానే చెప్పాను. గురువు జన్మరాశిలోకి రాబోతున్నారు, ఫారిన్ వెళ్ళిపోతారు. ఫారిన్ వెళ్ళిపోయి అక్కడ ఇబ్బందులు పడ్డాడు. సరైన జాబ్ లేక యూఎస్లో అంత ఇబ్బందిగా ఉంది కదండి. 4 ఇయర్స్ అలా అయిపోయింది. సో వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి పరవాసం, ఫారిన్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధన నష్టము, ధనాన్ని కూడా కోల్పోతారు. ఆరోగ్యంగా వచ్చేటప్పటికి ఉండదు, భయపడుతూ ఉంటారు. అగైన్ ఇక్కడ మరణం అనేది ఒక వర్డ్ మన మహర్షులు వాడారు. మాకు తెలిసిన ఫ్రెండ్ ఎక్కడైతే ఇక్కడ చేస్తున్న జాబ్ని చక్కగా వదిలేసుకొని వెళ్ళిపోయాడు, అంటే ఆగిపోయింది. అలా మరణం అంటే ఆగిపోవటం అనేది అర్థం, దాని మీనింగ్. అప్పటిదాకా వాళ్ళు ఏదైనా పని చేస్తుంటే ప్రాజెక్ట్స్ కానివ్వండి, జాబ్ కానీ అంతటితో ఆపేసుకొని మరలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అనేది గమనించుకోవాలి. అది మనకి పునర్వసు నక్షత్రం. పుష్యమి నక్షత్రం వాళ్ళకి రాజ సమాన సౌఖ్యము, రాజ్యము అని చెప్తారు. అంటే కింగ్లీ కంఫర్ట్, చక్కగా ఉంటారు, ప్రమోషన్ వస్తుంది. ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, దూర ప్రాంతం వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి, ట్రాన్స్ఫర్ కావాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా అవుతుంది. అగైన్ ఇది మంచిదా చెడ్డది అనేది కాంటెక్స్ట్. కొంతమంది యూఎస్లో ఆల్రెడీ సెటిల్ అయిపోతుంటారు. ఈ ట్రంప్ దెబ్బ గొడవ పడేసి పరవాసం ఇండియాకి వచ్చేసుకున్నాం అనుకున్న వాళ్ళకి ఏం చెప్తాం, అది మంచిదా చెడ్డదా అని మనం చెప్పలేం. కొంతమందికి వెళ్ళాలని యాస్పిరెంట్స్కి ఇది పాజిటివ్, మేము వెళ్ళకూడదండి ఇక్కడే ఉండాలి అనుకున్న వాళ్ళకి అగైన్ ఇది కొంచెం ఇబ్బందికరమైన న్యూస్ అనమాట. అందుకని పరవాసం. నాకు ఇద్దరు చేస్తుంటారు. ఇక్కడ ఉండి మేము అమెరికా వెళ్ళాలనుకున్న వాళ్ళు, కొంతమంది సీనియర్లు 8, 10, 15 ఇయర్స్ ఉండేసి పిల్లలంతా ఉండేసి మరి పర్లేదండి ఇప్పుడు ఇబ్బందిగా ఉంది వచ్చేద్దాం అనుకుంటున్నాము, ఏంటి మంచి ఇస్ అ గుడ్ ఆర్ నాట్ గుడ్ అని అడిగే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి పరవాసం. తర్వాత ధన నష్టం చూపిస్తుంది. వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి, ఈ నక్షత్రం వాళ్ళకి ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జనరల్గా రాహుకేతు వల్ల ధనం కటింగ్లు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఈ నక్షత్రం వాళ్ళు ధనం విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ధనాన్ని ఖర్చు పెట్టకుండా, కనపడిన వాళ్ళకల్లా ఇవ్వకుండా, దానకరుణలాగా ఒక ధనం తిరిగి వస్తుందిలే అనుకోకుండా జాగ్రత్తగా ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకోవటం, బ్యాంకుల్లో ఎక్కడన్నా పెట్టుకొని ఆరాంగా హ్యాపీగా ఉండటం చాలా చాలా ఉత్తమం. ఎవరిని పడితే వాళ్ళని నమ్మి డబ్బు ఇచ్చి వాళ్ళ చుట్టూ 10 సార్లు మీరు తిరిగే దానికంటే కూడా. పుష్యమి నక్షత్రాలకి మరణము, పట్టాభిషేకం ఉంది. పట్టాభిషేకం అంటే మంచి పదవి వస్తుంది, గొప్ప పొజిషన్కి వెళ్ళిపోతారు. అగైన్ ఇక్కడ మరణం అని వాడారండి, నా కామెంట్లు పెట్టొద్దు. ఇక్కడ మరణం మీనింగు అప్పటిదాకా ఉన్న ఒక పని కానివ్వండి, వ్యవహారం అంతటితో ఆగిపోతుందని దాని మీనింగు. దానికి కూడాను బేసికల్గా ఆధ్యాత్మిక సంబంధించిన వాటి కానివ్వండి, తర్వాత కొన్ని వీళ్ళు చేస్తున్న ఒక మంచి హ్యాబిట్స్ను ఈ టైంలో వదిలేస్తారని దాని మీనింగ్. నెక్స్ట్ ఆశ్లేష నక్షత్రం. ఇది సర్ప నక్షత్రం అంటారు. జనరల్గా దోషపూరితమైన నక్షత్రం. ఈ నక్షత్రంలో ఉన్న వాళ్ళకి ఈ టైంలో పెళ్ళయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. రాజసమాన సౌఖ్యం ఉంటుంది, రాజ్యలాభం ఉంటుంది. పరవాసం, ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. వీళ్ళకి ధన నష్టం, ధన వృద్ధి రెండూ చూపిస్తుంది. డబ్బులు వస్తుంది, డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటుంది. అగైన్ వీళ్ళకి పట్టాభిషేకం, కొత్తగా ఒక మంచి పదవి వచ్చేసి దాంట్లో ఉన్నతంగా వెళ్ళిపోయే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులు కానివ్వండి, గవర్నమెంట్ అఫీషియల్స్ కానివ్వండి, లేదంటే ఏ ఫీల్డ్లో ఎవరైనా ఉన్నా కానీ వీళ్ళకి ఒక మంచి హయ్యర్ పొజిషన్స్ వచ్చేసి ఉన్నతంగా వెళ్ళిపోయే అవకాశం ఈ ఆశ్లేష నక్షత్రంలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా కేర్ఫుల్గా ఉండాలంటే ధనం విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా అవసరం ఈ రాశి వాళ్ళు. ఓకే గురుగారు అయితే మంచి పరిహారం కూడా చెప్పచ్చు కదా. సో వీళ్ళకి పరిహారాలు చూసుకుంటా చెప్తే,
నవగ్రహ టెంపుల్స్ని రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండాలి. ఉమ్, ఎందుకంటే ప్రతి గ్రహం కొంచెం ఇబ్బంది పెడుతూ ఉమ్, కొంచెం అదృష్టాన్ని ఇస్తుంది వాళ్ళకి. ఉమ్, అందుకని ఆ ఇబ్బందుల నుంచి బయటికి రావడానికి నవగ్రహ మనకు కుంభకోణ నవగ్రహ టెంపుల్స్ అంటారు, ఉమ్, చాలా ఫేమస్. అక్కడికి ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి విజిట్ చేసుకుంటూ ఉండాలి. ఈ రాశి వాళ్ళు ధనానికి ఎక్కడైనా కనుక ఇబ్బందులు పడుతూ ఉంటే కుబేర పాశుపత అభిషేకము లేదా స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. వీటితో పాటు ఎవరికైనా హెల్త్ కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తుంటే అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం అని ఉంటుంది, అది చేయించుకుంటూ ఉండాలి. ఉమ్, ఇంకా ఎవరైనా ఈ రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య గొడవలు ఏమైనా పడుతూ ఉంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం ఉంటుంది. శత్రు బాధలు విపరీతంగా ఉంటే చండీ హోమం, చండీ పారాయణం చేసుకుంటూ ఉండాలి. అలానే ఎక్కువగా ఇళ్ళు క్షేత్ర దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి కోటప్పకొండ గుంటూరు దగ్గర ఉంటుందండి. గురువుకి సంబంధించి ముందుగానే, ఎందుకంటే గురువు వీళ్ళకి కొంచెం ఇబ్బందులు షిఫ్ట్లు తీసుకొస్తున్నారు కాబట్టి అక్కడ దర్శనం చేసుకొని హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది. వీటితో పాటు ఇంకా ఉమ్, వాళ్ళకి ఇండివిజువల్గా ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఇండివిజువల్గా సంకల్పం చేయించుకొని వాళ్ళ జాతకం ఒకసారి చూపించుకొని వాళ్ళ దశాభుక్తి అవన్నీ చెక్ చేయించుకొని పూజలు అవన్నీ చేయించుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ ఒక 3 to 6 monthsలో ఆ ప్రాబ్లం నుంచి బయటపడేసి ముందుకెళ్ళిపోయే అవకాశం ఈ రాశి వాళ్ళకి చాలా ఉంది. ఒకటి వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నా వీటిని మేనేజ్ చేసుకొని ముందుకెళ్ళే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇన్ కేసు మాకు ఆ అవకాశం లేదండి, మేము ఇంకా స్ట్రగుల్ అవుతున్నాం అనుకుంటే మనకు కన్సల్ట్ అయితే మనం హెల్ప్ చేయొచ్చు. ఖచ్చితంగా గురుగారు. సో ఈ రాశి వాళ్ళు 20-26 సంవత్సరంలో వీళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలి, చక్కగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుందామండి. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలండి.